హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా దాదాపు 10 ఎకరాలు కబ్జాకు గురైంది. దీంతో కబ్జా చేసి కట్టిన భారీ షెడ్స్, భవనాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. వందల సంఖ్యలో షెడ్స్ నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అటు బాధితులు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. 28 రోజులు 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు.